హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్. అసలు ఈ గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్ ఏమో అనేది నేను పీపీటీ ద్వారా చూపిస్తాను. ఓకేనా? ఓకే, సో మనం ఏదైనా ఒక వేరియబుల్ తీసుకొని అది a=10 అని ఇస్తే, అంటే ఇక్కడ ఫంక్షన్ అనే ఒక నేమ్ ఇచ్చాం. సో ఫంక్షన్ అనేది ఒకటి తీసుకున్నాం. సో ఫంక్షన్ నేము వేరియబుల్ బి ఇచ్చాం. సో ఇప్పుడు ఏ అనేది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది, బి అనేది లోకల్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా? సో మనం ఏదైనా సరే ఒక వేరియబుల్ తీసుకుని అది ఫంక్షన్కి అవుట్ సైడ్ ఇస్తే అది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. ఫంక్షన్ ఇన్సైడ్ ఇచ్చామనుకోండి అది లోకల్ వేరియబుల్ అవుతుంది. సో నేను ప్రాక్టికల్ వేలో ఒకటి చూపిస్తాను, చూడండి. ఓకే, రైట్. నేను ఆల్రెడీ కొంచెం క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో గో లైవ్ అని కొట్టేస్తా. ఓకే, సో ఇక్కడ స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఇస్తాం. సో స్క్రిప్ట్ అనే ట్యాగే కదా. సో స్క్రిప్ట్ అనే ట్యాగ్లో వేర్ a ప్రేమ్ కుమార్ అని ఇస్తాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఫంక్షన్ తీసుకుంటాను. ఫంక్షన్ ఏమని ఇస్తానంటే ఫంక్షన్ హలో అని ఇస్తాను. ఓకే, హలో. ఓకే, చాలు, హలో. సో ఈ ఫంక్షన్లో నేను ఏం చేస్తానంటే డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకేనా? సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఫంక్షన్ని కాల్ చేస్తాను. సో ఫంక్షన్ కాల్ చేస్తాను, చూడండి. సో ఏ వేరియబుల్ అక్కడ వచ్చి కూర్చుంటుంది కదా. సో ఫంక్షన్ కాల్ చేస్తాను. సో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ప్రేమ్ కుమార్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది ఆటో సేవ్ ఉంది. సో ఆటో సేవ్ తీసేస్తాను. ఓకే, ఇప్పుడు నేను అదే ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను. ఏది తీసుకుంటా అంటే బి అని తీసుకుంటాను. లేదు అంటే ఒక పని చేద్దాం, ఇదే వేరియబుల్ని నేను కట్ చేసి ఇక్కడ ఇస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చేస్తాను. ఇక్కడ ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తా అంటే, సో నేను ఫ్రెష్ చేస్తున్నాను. సో వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఇదే వేరియబుల్ని, అంటే ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ అని ఇచ్చాను అనుకోండి. చూడండి ఒకసారి. సో రిఫ్రెష్ వచ్చేసిందా? చూడండి. సో యాక్చువల్గా అంటే ఇది ప్రింట్ కావాలి. సో లోకల్ వేరియబుల్ ప్రింట్ అయింది. సో హలో అనేది ప్రింట్ అయింది, కానీ ఇది ప్రింట్ కాలేదు. అంటే ఇది ఇది సో ఈ లోపల ఉండేదాన్ని లోకల్ వేరియబుల్ అంటారు, బయట ఉండేదాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటారు. సో ఇప్పుడు చూద్దాము. సో వేర్ b సంథింగ్ అని ఇస్తాను. సో సంథింగ్ అని ఇచ్చేసి ఇప్పుడు బీని మనం బయట రాయాలి. సో ఎట్లా రాస్తాం, డాక్యుమెంట్ డాట్ రైట్ బి అని ఇస్తే ఇప్పుడు అది ప్రింటింగ్ వస్తుంది. సో చూడండి, సారీ. సో బి వేరియబుల్ని నేను రాస్తున్నాను. ఓకే, ఫంక్షన్ బి సంథింగ్. ఓకే, దీనికి కామెంట్ చేస్తాను. సో వచ్చేసింది కదా. సో నేను ఇక్కడ దీన్ని అంటే ఇక్కడ ఎర్రర్ వచ్చింది కాబట్టి కిందిది కూడా మనకి పనిచేయదు అనమాట. చూద్దాం ఒకసారి. సో ఇన్స్పెక్ట్ అని కొట్టేద్దాం. సో ఇన్స్పెక్ట్ అని కొట్టేస్తే ఇక్కడ కన్సోల్లో చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఏ ఈజ్ నాట్ డిఫైన్, అంటే ఈ ఏ అనేది డిఫైన్ కాలేదు, అందుకు అది మనకి ఇక్కడికి స్టాప్ అయ్యి నెక్స్ట్ అది చూపించడం లేదు. అది ఇక్కడ కామెంట్ ఇచ్చాను అనుకోండి, మనకి ప్రింట్అవుట్ చూపిస్తుంది. సో ఇప్పుడు ప్రింట్ చూపిస్తుంది అన్నమాట. చూడండి వచ్చేసింది కదా. సో సంథింగ్, సో ప్రేమ్ కుమార్ సంథింగ్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే బిఆర్ ట్యాగ్ ఇస్తాను. సో బిఆర్ ట్యాగ్, చూడండి వచ్చేసింది కదా. ఇది లోకల్ అండ్ గ్లోబల్ వేరు. అంటే ఇప్పుడు బి అనేది ఏమవుతుంది, బి అనేది గ్లోబల్ అనమాట. సో గ్లోబల్ వేరియబుల్. ఓకేనా? ఇవి ఏ అనేది లోకల్ వేరియబుల్. సో లోకల్ వేరియబుల్, అర్థమైంది కదా. ఓకేనా? సో దీన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం, దీన్ని లోకల్ వేరియబుల్ అంటాం. అంటే ఫంక్షన్లో ఉన్న వాటిని వర్క్ చేయదనమాట, ఫంక్షన్ బయట ఉన్న వాటిని గ్లోబల్ వేరియబుల్ అంటాం.